హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు వచ్చేసి మన లాస్ట్ వీడియోలో అమెజాన్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందని చెప్పాను. దాంట్లో మీరు కూడా చూశారు. దాంట్లో మనకు మైక్స్ అయితే వచ్చాయి. గ్రీనరా J13 మైక్స్ అయితే అదే ఇది. దీని గురించి ఇవాళ క్లారిటీగా చెప్పబోతున్నాను. రిసీవర్ అయితే ఫోన్కి ఉంది, మైక్ అయితే నా కాలర్కి ఉంది. ఇక్కడ వాయిస్ ఎలా వస్తుందో మీరే చూడండి. వితౌట్ వాయిస్ కూడా ఎలా వచ్చిందో చెప్తాను నీకు. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఎందుకంటే దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాలని, నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది. ఎంత డిస్టెన్స్ వస్తుంది అండ్ మన చుట్టుపక్కల ఇప్పుడైతే గాలి అయితే బాగా వస్తుంది, గాలి కూడా ఉంది. ఇప్పుడు ఈ గాలి సౌండ్ వస్తుందా, ఓన్లీ నా వాయిసే వస్తుందా, మళ్ళీ విత్ మైక్ ఎలా వస్తుంది, వాయిస్ వితౌట్ మైక్ ఎలా వస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఓకే, మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసేయండి. సో గైస్, మనకి ఇప్పుడైతే ఈ మైక్కి సంబంధించిన రిసీవర్ అయితే తీసేశారు. ఓన్లీ ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందో మీరు చూడండి. ఇందాక వాయిస్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఈ వాయిస్ ఎలా వచ్చింది. ఇందాక కొంచెం కూల్గా అయితే మాట్లాడాను, ఇప్పుడైతే కొంచెం ఒక 2 పాయింట్స్ సౌండ్ అయితే పెంచాను మన గొంతుకి. చూశారు కదా, ఈ వాయిస్ ఎలా ఉందో ఆ వాయిస్ ఎలా ఉందో కన్ఫర్మ్ చేసుకుని. అండ్ ఈ గాలి సౌండ్ ఎక్కువ వినిపిస్తుందా మైక్ లేనప్పుడు, నా వాయిస్ ఎక్కువ వినిపిస్తుందా చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఒకసారి మైక్ పెట్టి చెక్ చేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే మైక్ అటాచ్ అయ్యింది, రిసీవర్ అటాచ్ అయ్యింది, మైక్ ఆన్లో ఉంది. ఒక నిమిషం. ఓకే, కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇందాకటికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందని. ఓకేనా, నేనైతే ఇలా చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్తాను. మీకు వాయిస్ క్లారిటీగా ఉందా, ఎక్కడన్నా కట్ అవుతుందా అబ్జర్వ్ చేయండి. నేను దాదాపు అయితే మన కారు దాటి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి 100 ఫీట్స్ ఉంటుంది ఈజీగా. 100 ఫీట్స్ అయితే వచ్చాను. ఇప్పటికైనా వినిపిస్తుందో ఏదో చూడండి. మనకి మైక్లు చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటికైతే నా యూట్యూబ్ కావాల్సిన ఫస్ట్ ఏంటంటే కెమెరా కూడా కాదు, నాకు మైక్స్ అయితే కావాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా నేను వెనక్కి తిరిగి వెళ్ళటం వల్ల వాయిస్ అయితే బ్రేక్ అయింది. అలాగే యాజ్ ఇట్ ఈజ్ నేను బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే సిగ్నల్ అయితే వస్తుంది, కానీ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళటం వల్ల వాయిస్ అయితే రావట్లేదు. మనకి అప్రాక్సిమేట్గా ఈజీగా 200 ఫీట్స్ అయితే ఈజీగా వాయిస్ అయితే వస్తుంది. 200 ఫీట్స్ అంటే మామూలు విషయం కాదు. మనకి మైక్స్ యూసేజ్ అయితే నాకైతే పర్లేదు, మంచిగానే అనిపించింది. వాయిస్ క్వాలిటీ కూడా ఎక్కడ వాయిస్ క్వాలిటీ డ్రాప్ అయిద్దో, ఇప్పుడు కొన్నందుకు 2000 రూపాయలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి భయపడ్డాను. పర్లేదు, నాకైతే మంచిగానే అనిపించింది. ఇక్కడి నుంచి అయితే వాయిస్ ఎలా వస్తుందో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మైకు మనం గనక ఇలాగనే చిన్నగా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాం లేదో మీరే చెప్పాలి. మైక్ అయితే కొన్నాము చిన్న. నాకు ల్యాప్టాప్ ఒకటి తీసుకోవాలని ఉంది వీడియో ఎడిటింగ్ కోసం. అంటే స్టోరేజ్ ఆ ఫోన్లోనే వీడియోస్ తీయటం, అప్లోడ్ చేయటం అండ్ ఎడిటింగ్ చేసుకోవటం, మళ్ళీ కాల్స్కి పర్సనల్గా యూజ్ చేసుకోవటం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. చిన్నగా ఒక్కొక్కటి నిదానంగా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఇప్పటికైతే మైకులు కొన్నాను. నిదానంగా సెకండ్ ల్యాప్టాప్ అయితే తీసుకుంటా 100%, కానీ టైం పట్టుద్ది. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు కనుక నాకు కొంచెం అప్రిషియేట్ చేసి ముందుకు సాగనంపితే నేను కూడా కొంచెం ముందుకు పుంజుకుంటాను. ఓకే, అయితే మన వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు అంత దూరం అయితే వెళ్ళాను కదా, వెళ్ళొచ్చాను. మీకు ఎక్కడి దాకా అయితే వచ్చిందో, ఎందుకంటే ఆ వీడియో చూసిన దాకా అది ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. ఇంకా నెక్స్ట్ అయితే వీటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఓకేనా, వీటిని కనెక్ట్ చేయడానికి ఏమన్నా బటన్స్ ఉన్నాయా అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, మనం ఇప్పుడు ఆ సెక్షన్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు మెనూలోకి అయితే వెళ్ళి సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఓటీజీ అని సెర్చ్ అయితే చేయండి. మీకు ఓటీజీ కనెక్షన్ అని అయితే వస్తుంది. ఆ ఓటీజీ కనెక్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు డైరెక్ట్గా ఓటీజీ కనెక్షన్ అని చూపిస్తుంది కదా, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని
మనం మైక్లో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే గైస్, మనకి ఈ మైక్లో ఈ రిసీవర్ అయితే ఉంటుంది. ఈ రిసీవర్ని మనకి C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవాలా. లేదంటే వీటికి మనకి ఎక్స్ట్రా అడాప్టర్లు అయితే దొరుకుతాయి. మీ ఫోన్కి ఛార్జింగ్ పిన్ను ఏ టైప్ ఉంటుందో ఆ టైప్ అడాప్టర్లు అయితే దొరుకుతాయి. అవి అటాచ్ చేసుకొని మనం ఫోన్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను, దీన్ని ఒక్కసారి కనెక్ట్ చేసి చూపిస్తా చూడండి. మనం ఇప్పుడైతే కనెక్ట్ చేసేసాం. ఓకే, మైక్ అయితే కనెక్ట్ అయింది. బాక్స్ అయితే ఇలా ఉంది చూడండి. దీంట్లో ఇంకోటి ఉంది. మనం ఇప్పుడు వీటిని ఎలా కనెక్ట్ చేయాలి అంటే చూడండి, ఏం లైట్ వెలగట్లేదు. మనం బయటికి తీసేసుకున్నాం. మనం రిసీవర్ అటాచ్ చేసాక ఈ సైడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అలా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయ్యి మీకు కంటిన్యూస్గా గ్రీన్ లైట్ వెలిగింది అనుకోండి, మీకు కనెక్ట్ అయినట్టే. ఇప్పుడు 2 మైకులతో అయితే నేను కనెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ ఒక్క మైక్ వచ్చేసి డిస్కనెక్ట్ చేస్తాను. ఇంతే సింపుల్. మీరు మాట్లాడుకోవాలని నాకు అయిపోయినాక ఓన్లీ ఆ ప్లగ్ తీసేసి ఆపేసుకొని ఛార్జింగ్ పెట్టేస్తే చాలు, కనెక్ట్ అయిపోయినట్టే మనకి. ఇప్పుడు ఈ మైక్ అయితే నేను వాడుతున్నాను, ప్లగ్ అయితే కనెక్ట్ అయ్యింది. ఓకే గైస్, దీంట్లో అయితే మనకు తెలిసినంత వరకు అయితే ఇంతే. ఓకే, చెప్పడం మర్చిపోయాను, మీకు లాస్ట్ వీడియోలో ఛార్జర్ ఒకటి చూపించాను కదా, 2 వైర్స్ వచ్చాయని. మీరు ఎందుకంటే ఒకవేళ మీకు అందుబాటులో ఈ బాక్స్ ఒకవేళ మీ దగ్గర నుంచి పోయిందంటే ఈ రెండింటికి C టైప్ పిన్ అయితే ఇచ్చారు మైకులు డైరెక్ట్గా. ఈ 2 సెట్లకి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది మనకి. వాటితోటి డైరెక్ట్గా మనం ఎలాగో ఛార్జ్ చేసుకోవచ్చు వితౌట్ బాక్స్. కానీ పవర్ సప్లై ఉన్నప్పుడే మనం ఛార్జ్ చేయగలం. ఓకే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. See you later. Signing off, me Suresh.